much waiting Bollywood movie Agnipath. Hrithik Roshan, Priyanka జోడీగా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటించాడు. రేపే విడుదలవుతున్న అగ్నిపథ్ మూవీపై స్మాల్ ప్రివ్యూ. ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ చూపంతా అగ్నిపథ్ మూవీ పైనే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది తొలి సూపర్ హిట్ గా నమోదవుతుందని బాలీవుడ్ క్రిటిక్స్ అంటున్నారు. రితిక్ రోషన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ప్యాక్ ఆయన్ని మాస్ హీరోగా ఓ రేంజ్ పాపులారిటీ తీసుకొచ్చి పెడుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. కరణ్ మల్హోత్రా రూపొందించిన ఈ రీమేక్ అద్భుతంగా ఉంటుందని నిర్మాత కరణ్ జోహార్ చెబుతున్నాడు. అదికాక ఈ మూవీ ట్రైలర్స్ ప్రేక్షకులకి తెగ నచ్చేశాయి. ఆడియో కూడా బంపర్ హిట్ అయింది. దీంతో బాలీవుడ్ ఆడియన్స్ ఆశలు రెట్టింపయ్యాయి. विजय दीनानाथ चौहान को मरना पड़ेगा. రితిక్ రోషన్ చార్నాళ్ల నుంచి లవర్ బాయ్ ఇమేజ్ తోనే కంటిన్యూ అయ్యాడు. అయితే ఇప్పుడు ఇండియన్ గ్రీక్ గాడ్ మాస్ హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికే ఈ హై వోల్టేజ్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాడు. తన పాత్ర విజయ్ గురించి ఆయన మాటల్లోనే విందాం. If you are going to enter the theater to compare me with him, I'm going to probably lose in the first 5 seconds. Because first of all, I'm not as tall. It was refreshing for me to hear a subject that could have been interpreted like this. Kyunki this Vijay is in deep contrast, very, very simple. He's younger, he's simple, and it's a very plausible, very real character. అగ్నిపథ్ మూవీలో రితిక్ ప్రియాంక కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందట. ఇక సంజయ్ దత్ విలనిజం ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ క్రూరమైన క్యారెక్టర్ తో సంజు భాయ్ మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక కత్రినా కైఫ్ చిక్నీ చమేలి ఐటెం సాంగ్ అగ్నిపథ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్.